గురుగారు, కర్ణుడి జన్మ వృత్తాంతం గురించి కుంతికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని పాండవులకి ఎందుకు చెప్పలేదు? ఏ స్త్రీ కూడా చెప్పదమ్మా. కారణం ఏమంటే వివాహాత్ పూర్వము సంతానాన్ని ఏ స్త్రీ పొందదు. వివాహాత్ పరమే, వివాహమే దేని కొరకు? కేవలం ఆ పెళ్లి కొడుకు వివాహం చేసుకునే సందర్భంలో ఆ పెళ్లి కుమారుని చేత పెండ్లి చేయించేటువంటి పురోహితుడు చెబుతాడు. ఆ మాటను ఎవరో అనాలి, ఆ మంత్రాన్ని ఎవరు అనాలి అంటే పెండ్లి కుమారుడే అనాలి. ఈ కలి ప్రభావం చేత, ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల చేత ఏ పెళ్లి కొడుకు అంటల్లా. ఏమని అనాలి? ధర్మ ప్రజా సిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే అని మంత్రం ఉన్నది. ధర్మ ప్రజా సిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే. ఆ పెండ్లి కూతురు తండ్రి కూడా చెబుతాడు, ఇయం కన్యా, ఈ పిల్లను నీ కొరకు సహధర్మచరీతవా, నీతో పాటు ధర్మాన్ని అనుసరించడం కోసం నీ వద్దకు వస్తున్నదయ్యా, నేను పంపిస్తున్నాను నా కుమార్తెను అని చెబుతాడు. అది కూడా ఎవరు చెప్పాలి? ఆ పిల్ల తండ్రి చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు మంత్రాలు కూడా అయ్యగారే చెబుతున్నారు, పురోహితుడే చెబుతున్నాడు. వాళ్ళు చెప్పట్ల, వాస్తవంగా వాళ్ళ చేత అనిపించాలి. ధర్మ ప్రజా సిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే. కనుక వివాహం దేని కొరకు? సంతానమును పొందుట కొరకే వివాహం. అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబు అని బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో చెప్పారు. కనుక దేనికయ్యా వివాహం అంటే సంతానం కోసం. ఆ సంతానాన్ని పొందాలి కనుక వివాహం. కానీ ఏదో బజారులో తిరగడానికో, వీకెండ్లో హోటల్స్కి వెళ్ళడానికో, లేదు ఇంట్లో పని చేయకుండా పని మనిషి కావాలి డబ్బులు తీసుకోకుండానో కాదు. కనుక ఆ వివాహము ఎందువల్ల పొందుతున్నాము అంటే సంతానం కోసం. అది కూడా ఎటువంటి సంతానం? ధర్మ ప్రజా సిద్ధ్యర్థం అని చెబుతున్నాం. ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకు. అందువల్ల ఆ వివాహ ప్రక్రియ వచ్చినదే దానికోసం వచ్చింది. ఆ సంతానము దేని కొరకయ్యా అంటే వెళ్ళిపోయినటువంటి వాళ్లకు సంవత్సరానికి ఒక్కసారైనా పిండ ప్రదానం, పితృయజ్ఞం చేయటం కోసం. ఒకవేళ చెయ్యకపోతే ఏమవుతుందండి అని కనుక ప్రశ్న వేసినట్లయితే వాళ్లకు ఉత్తమ లోకాలు కలిగేటువంటి అవకాశం ఉండదు. ఈ లోకంలోనే ఎక్కడో చెట్లకు తల్లకిందులుగా వేళ్లాడుతూ ఉంటారు. రామాయణంలోనే సగరుని యొక్క కొడుకులు చేసినటువంటి తప్పు పని చేత ఒక్కడు ఇద్దరు కాదు 60,000 మంది పుత్రులు చేసినటువంటి దోషం చేత వాళ్ళు చెట్లకు తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటే వాళ్లకు పిండ ప్రదానం చేసి తిలోదకాలు ఇవ్వటం కోసం అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు వీళ్ళందరూ తపస్సు చేశారు ఆకాశగంగను తీసుకురావటం కోసం. కనుక అంత వివాహము అనబడేటువంటిది అంత ప్రత్యేకమైనది, అంత గొప్పది. కనుక ఇప్పుడు సంతానం పొందాలి అంటే ఏం కావాలి? వివాహం జరిగి తీరాలి. వివాహం జరగకుండా సంతానాన్ని పొందితే ఏమంటారంటే దాన్ని అనాచారము అంటారు. అనకూడదు ఆ మాట. అసలు అంత మాట, అసలైన మాట చెప్పడానికి సందేహించాలి అనేవాడు కూడా. అందుకోసమని ఏ స్త్రీ ఇతడు కూడా నా పుత్రుడే, వివాహం కాకముందు కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని చెబుతుంది? ఏ స్త్రీ చెప్పలేదు. అందుకోసమనే తన కొడుకులకి చెప్పలేదు. రెండవ విషయం, ఆ కలిగినటువంటి కర్ణుడు ఎవరి పక్షంలో చేరాడు? కౌరవ పక్షంలో చేరాడు. ఎప్పుడైతే కౌరవ పక్షంలో, అది శత్రుపక్షం పాండవులకు. కౌరవ పక్షంలో చేరినటువంటి వాడు ఈ కర్ణుడే నీకు అన్నగారు అని ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ఇక రాజ్య భాగాన్ని కోరుకోడు. అతడి ఆలోచనను అనుసరించి కర్ణుడినే తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. కానీ కర్ణుడు వస్తాడా? రాడు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారం కౌరవులందరూ సంహరింపబడాలి. కనుక ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? కుంతీదేవి తన కొడుకులకు చెప్పకుండా చేశాడు. అలా చేయటం చేత ఆవిడ చెప్పలేదు. సంకల్పం అంతా నడిపించిందంతా పరమాత్మయే, మొత్తం భారతాన్ని. కనుక ఆవిడ చెప్పేటట్టుగా చేయలేదు, చెప్పకుండా ఆపాడు. దానివల్ల కర్ణుడు అక్కడే ఉన్నాడు. మూడవ విషయం, కర్ణుడిని అర్జునుడే సంహరించాలి. ఈ కర్ణుడు గత జన్మలో ఎవరు అంటే సహస్ర కవచుడు అనేటువంటి ఒక రాక్షసుడు. అందులో
మొత్తం సహస్ర కవచాల్లో అన్ని కవచాలను నారాయణ అవతారంతో భగవంతుడే ఛేదించాడు. ఒక్క కవచం మిగిలి ఉన్నది. ఆ కవచంతోనే కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఇప్పుడు దాన్ని ఛేదించగలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే అర్జునుడు ఒక్కడే. నరనారాయణుల అవతారంలో నరుడు ఎవరు అంటే ఈ అర్జునుడే. ఆ జన్మలో ఇతడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అర్జునుడు గత జన్మలో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ కవచాన్ని భేదించేటువంటి అవకాశం లేదు. అందువల్ల అర్జునుని చేతిలోనే కర్ణుడు మరణించాలి. ఆ కర్ణుని మరణానికి వ్యూహాన్ని పన్నింది ఎవరు అంటే కృష్ణ పరమాత్మయే. ఆ వ్యూహంలో కుంతీదేవి తన కొడుకులకు ఈ విషయాన్ని చెప్పకుండా ఉండటం కూడా ఒక భాగం. అందువల్లనే చెప్పలేదు.